పారిస్ ఒలింపిక్స్ కు అంతా రెడీ అయింది. 100 ఏళ్ల తర్వాత పారిస్ లో విశ్వ క్రీడలు జరగబోతున్నాయి. 1924 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆరోసారి ఒలింపిక్స్ కు ఫ్రాన్స్ వేదిక అవుతోంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు క్రీడాభిమానులను ఉర్రూతలూగించనున్నాయి. సాధారణంగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలో జరుగుతాయి. కానీ ఈసారి ఆ సంప్రదాయానికి తెరదించారు. చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచేలా మెగా క్రీడల ఆరంభ వేడుకలను పారిస్ నిర్వహించబోతోంది. స్టేడియం బయట వేడుకలు జరగనున్నాయి. సెన్ నదిపై ప్రారంభోత్సవం జరగనుంది. నదిలో 6 కిలోమీటర్ల మేర పడవుల్లో అథ్లెట్ల పరేడ్ ఉంటుంది. దాదాపు 206 దేశాల అథ్లెట్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆరంభోత్సవ వేడుకలో 94 పడవలను వినియోగించబోతున్నారు. పారిస్ ఒలింపిక్స్ కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 3 లక్షలకు పైగా మంది ఈ వేడుకలకు హాజరు కానున్నారు. పారిస్ చుట్టూ దాదాపు 150 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్ను ప్రకటించారు. పోలీసులు పూర్తిగా నిఘా పెట్టారు. పారిస్ గగనతలంపైకి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. విశ్వ క్రీడల కోసం పారిస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశ్వ క్రీడల్లో 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. 10,500 మంది అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. భారత్ నుంచి 117 మంది మెడల్ రేసులో ఉన్నారు. అథ్లెటిక్స్ నుంచి అత్యధికంగా 29 మంది పోటీ పడుతున్నారు. షూటింగ్లో 21 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో భారత బృందాన్ని పీవీ సింధు, శరత్ కమల్ నడిపించబోతున్నారు. ఫ్లాగ్ బేరర్స్గా కనిపించబోతున్నారు. శరత్ కమల్ 5వ సారి, సింధు 3వ సారి ఒలింపిక్స్లో పాల్గొంటోంది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. బాక్సింగ్లో తెలుగమ్మాయి నిఖత్ జరీన్ పోటీ పడుతోంది. షూటింగ్లో ఇషా సింగ్ బరిలో దిగుతోంది. ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్లో తన స్టామినా చూపించబోతోంది. బ్యాడ్మింటన్లో పీవీ సింధు బరిలో ఉంది. సింధు ఇప్పటి వరకు 2 సార్లు మెడల్ అందుకుంది. ఈసారి కూడా మెడల్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీలో అంచనాలు పెంచుతున్నాడు. అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ, జ్యోతిక శ్రీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, రామ్కీ రెడ్డి కూడా మెడల్ రేసులో ఉన్నాడు. మొత్తంగా విశ్వ క్రీడలు క్రీడాభిమానుల్లో హీట్ పెంచుతున్నాయి.